తీసుకెళ్తున్నాను నేను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నిన్నటి వ్లాగ్ చూస్తుంటే ఇల్లు మొత్తం ఎందుకు ఇలా ఉంది అనేది అయితే తప్పకుండా తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చూసేసేయండి. ఇల్లు మొత్తం ఫుల్ గజిబిజిగా ఉందన్నమాట. ఇంకా నిన్న ఈవినింగ్ బయటకు వెళ్ళడం వల్ల అది ఎందుకు ఏంటనేది నిన్న వ్లాగ్లో ఉంటుంది చూడండి. ఇంక ఇప్పుడు మార్నింగ్ నేను లేచేసరికి 6:30 అయితే అయింది. ఇంకా నేను బ్రష్ చేసుకోవడం, జడ వేసుకోవడం, నా పనులన్నీ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి 6:45 అయితే అయిందనమాట. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా ఇంట్లో పనులు చేయాలి, టిఫిన్ చేయాలి, అలాగే చట్నీ చేయాలి, మా అమ్మాయి కోసం అని చెప్పేసి రైస్ చేయాలి, కర్రీ చేయాలి. ఇంకా వాడికి స్నాక్స్ ఏమున్నాయో చూసి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేయాలి. ఇంక 5 పనులు నాకు మేజర్గా ఉన్నాయన్నమాట. ఇంకా మిగతా పనులు ఏమైనా ఉన్నాయంటే కనుక ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టి సర్దాలి, అలాగే బయట వాకలంతా కూడా తుడవాలి. ఇవన్నీ పనులు ఉన్నాయి. వాకలు మ్యాక్సిమం నేను తుడుస్తాను, లేకపోతే మా నాన్నమ్మ లేచిన తర్వాత మా నాన్నమ్మ అయితే తుడిచేస్తుంది. ప్రస్తుతానికి నేను ఫస్ట్ ఇంట్లో ఉన్న పనులు అయితే ఫినిష్ చేసుకోవాలి. ఏమేమి పనులు ఎలా చేస్తాను అనేది అయితే చూసేసేయండి. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు అయితే స్కిప్ చేయొద్దు. ఇంక ఇవ్వకండి, నిన్న బయటకు వెళ్ళడం వల్ల గిన్నెలన్నీ కూడా ఉండిపోయినాయి అనమాట. ఇవి వచ్చేసి నిన్న వంట చేసిన గిన్నెలు, నిన్న ఆఫ్టర్నూన్ వంట చేసిన గిన్నెలు అన్నీ కూడా ఇలానే ఉన్నాయి. డాడీ పొద్దున్నే లేచారు, ఇంకా టీ అంతా పెట్టుకుని చర్చ్కి అయితే వెళ్ళిపోయారనమాట. టీ కాదు, కాఫీ పెట్టుకున్నారు. నేను ఈ కాఫీ అయితే తాగట్లా, సో దీన్ని ఇలాగే ఉంచేస్తాను. డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసుకుంటారు, లేకపోతే లేదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నిన్న ఆఫ్టర్నూన్ చేసిన రైసు ఇదైతే పాడైపోయి ఉంటుంది, దీన్ని అయితే పారేసేయాలి. ఇది వచ్చేసి నేను అప్పడాలు వేయించాను, ఆ ప్యాన్ అనమాట. ఇంకా దీనిలోనే నేను కర్రీ చేసేసుకుంటా, ఇది వేస్ట్ అవ్వదు. ఇంకా వచ్చేసి వేడి నీళ్ళు మూత పెట్టలేదు డాడీ, ఇవన్నీ పంపేసి నేను మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకుని తాగాలి. ఇంక ఇది వచ్చేసి నిన్నటి ఆయిల్ అనమాట. ఇంకా ఫస్ట్ మా మైగడు లేవలేదు ఇంకా, వాళ్ళు లేచేలోపు రైస్ ఆర్ ఇడ్లీ ఏదో ఒకటి అయితే పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి ఉంది, ఇది మొన్న వేసుకున్నాను నేను. సాల్ట్ కలపలేదు, ఇప్పుడు సాల్ట్ కలిపేసి ఇడ్లీ అయితే వేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేస్తున్నానండి మా మైగర్ బాటిల్లోకి, అలాగే ఇప్పుడు నేను తాగడానికి, మా మైగర్ లేచిన తర్వాత టిఫిన్ తినేటప్పుడు తాగడానికి. ఇడ్లీ గిన్నెలు మొత్తానికి ఆయిల్ అయితే రాసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇడ్లీలు అయితే వేసేస్తా. దీనిలో అయితే సాల్ట్ కలపాలి, సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకోలేదన్నమాట. మొత్తం ఇడ్లీలు అయితే వేసానండి, 3 గిన్నెలు మాత్రమే వేసా, ముగ్గురు ఉన్నాం కాబట్టి 3 గిన్నెలు. ఇంకా కొంచెం పిండి మిగిలింది, ఇది తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెట్టేస్తాను. నీళ్ళు కూడా కాగిపోయినట్టున్నాయి, ఇంకా నీళ్ళు అయితే చక్కగా మరిగిపోతూ ఉన్నాయండి. ఇంక ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటాను. నేను తాగడానికి ఒక గ్లాస్ వాటర్ పక్కన పెడతాను. ఇంక ఇప్పుడు హాట్ వాటర్లో లెమన్, అందరూ హాట్ వాటర్లో లెమన్ వేస్తే నేను లెమన్లో హాట్ వాటర్ వేస్తాను. మరి ఇంత వేడిగా ఉంటే తాగలేను కాబట్టి కొంచెం చల్లగా అయ్యాక తాగుతా. ఈలోపు ఈ గిన్నెలన్నీ తీసుకెళ్ళిపోయి బొట్లో వేసేసి బయట పెట్టేస్తాను. ఇవి ఇక్కడే ఉంటే నాకు కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంది, వీటిని ఇప్పుడు కడిగేస్తాను అని చెప్పేసి, సో వీటిని బయట అయితే పెట్టేస్తా. ఇడ్లీ పిండి తీసేసి గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసి వచ్చానండి. ఇంక ఇప్పుడు వంట పని అయితే చూసేసేయాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. దానికి మూతలేదు, సో వేరే గిన్నె తీసి పెట్టేసాను. సో ఇంక ఇప్పుడు కర్రీ వచ్చేసి పొటాటో ఫ్రై అనమాట. మొత్తం అందరికీ ఇదే, సో మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను. దానికన్నా ఫస్ట్ ఇడ్లీ వైపు మార్చేసి ఇక్కడ రైస్ పెట్టేసి అప్పుడు పొటాటోస్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంక ఇదిగోండి ఇడ్లీ అయితే ఇటు పక్కకి మార్చేసి రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేసా. ఇంక ఇప్పుడు ఇవి క్లీనింగ్
ఇవి క్లీన్ చేస్తూ కట్ చేసుకుంటూ నేనైతే ఈ హాట్ వాటర్ తాగేస్తాను. ఇంకా అన్నం అయితే పొంగొచ్చిందండి. ఇంకా అన్నం అయితే తిప్పేస్తా ఉన్నాననమాట. చూసుకుంటానే ఉన్నాను. అన్నం కూడా ఉడికిపోతుంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ కూడా అయిపోయిందనమాట. మూత తీసి ఒకసారి చెక్ చేశాను, ఉడికిపోయింది. ఇంక అందుకని చెప్పేసి టైట్‌గా మూత పెట్టేశాను అనమాట. ఇంకెక్కడ క్యారెట్లు అన్నీ కూడా పీల్ చేసేసుకున్నాను. వాటిని తురిమేస్తా ఉన్నాననమాట. ఈలోపు నీళ్ళు కొంచెం చల్లగా అయితే తాగుదామని చూస్తే ఓన్లీ నిమ్మకాయ ఒక్కటే పిండాను. అది కూడా ఎక్కువ పిండేశాననమాట. పొద్దున్నే అంత పుల్లగా తాగేసరికి ఒకలా ఉండిందైతే నోరంతా కూడాని. ఇంకా టేస్ట్ అయితే నాకు చాలా బాగా గుర్తుంది. ఇంక అందుకని చెప్పేసి హనీ కలుపుకుందాం కదా అని చెప్పేసి హనీ ఇంట్లో ఉంటే ఇంక హనీ అయితే తీసాననమాట. అది కూడా ఒక స్పూన్ అయితే వేసి కలిపాను. మరీ అంత వరస్ట్‌గా ఏమనిపించలేదు కానీ ముందు తాగిన దానికంటే కొంచెం బెటర్‌గానే ఫీల్ అయ్యాననమాట. చాలా లైట్‌గా ఉండింది తాగిన తర్వాత. భలే అనిపించింది, రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇంక ఇదైతే తాగేసాను. ఈలోపు అన్నం అయితే అయిపోయిందనమాట. ఇంక అందుకని చెప్పేసి రైస్ మధ్యలో ఉంచేసి ఆ మిగతా వాటర్ అంతా కూడా తాగేసి ఇంకా క్యారెట్లన్నీ కూడా తురిమేయడం అయితే స్టార్ట్ చేశాను. మొత్తం అన్నీ తురిమేసరికి నాకు ఒక 5-6 మినిట్స్ ఎంతో టైం పట్టింది. ఇంకా మొత్తం అంతా అయిపోయిందనమాట. ఇంకా క్యారెట్ ఫ్రై అయితే స్టవ్ మీద పెట్టేద్దాం అని చెప్పేసి ప్యాన్ అంతా రెడీ చేసుకుని ఆయిల్ అంతా వేసేసి పోపు అంతా రెడీ చేసేసుకొని ఇంకా వేస్తాననమాట. నేను అప్పడాలు అయితే వేయించిన ఆయిల్ ఉంది కదా, అది వేసి చేశాను. ఇంక ఈలోపు మా మైగడైతే లేచాడనమాట. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత బెడ్షీట్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఇడ్లీకి చట్నీ కూడా రెడీ చేస్తానండి. ఇంకా ఈరోజు నేను చేసిన వంటలు అయితే ఇవన్నమాట. పప్పు చేసా, అలాగే పప్పు అంటున్నాను చూసారా, చట్నీ చేసా, క్యారెట్ ఫ్రై చేసా, రైస్ చేసా, ఇడ్లీ చేసా. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అంటే క్యారెట్ ఫ్రై స్టవ్ మీద ఉంది కదా, ఇదంతా పెట్టేసి అప్పుడు మా మైగని అయితే తీసుకెళ్ళి స్నానం అయితే చేపించేసి తీసుకొచ్చాను. ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత క్యారెట్ అయితే స్టాప్ చేస్తాను అనమాట. మర్చిపోయాను ముందు. ఇంకా మధ్యలో మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి అయితే క్యారెట్ అయితే ఆపేసి ఇంకా మా మైగడికి అయితే టిఫిన్ తీసుకుని వెళ్ళిపోయానండి. మా మైగడికి రెడీ చేస్తూ ఇంకా వాడికైతే టిఫిన్ అంతా కూడా తినిపించాననమాట. 8:45 అయిపోయింది. అయినా సరే బస్సు అయితే రాలేదు. ఇంకా బస్సు వచ్చినా రాకపోయినా సరే ముందే వెళ్ళిపోయి అక్కడ ఉందామని చెప్పేసి ఇంకా మా మైగని అయితే రెడీ చేశానండి. వాడికి కొంచెం పెరుగన్నము, అలాగే కొంచెం క్యారెట్ రైస్ అయితే పెట్టాను. స్నాక్స్ కోసం వచ్చేసి పొమగ్రానేట్ ఉంటే ఇంకా అదైతే పెట్టేశాను అనమాట. మా మైగడ్ బ్యాగ్ అంతా రెడీ చేశాను కదా, వాడేమో బ్యాగ్ తీసుకుని రెడీ అయ్యాడు. ఇంకా నేనేమో లంచ్ బ్యాగ్ అదంతా కూడా తీసుకుని వెళ్ళి బస్సు అయితే ఎక్కిచ్చేసి వచ్చేసాను అనమాట. 9 అయితే అవుతుంది. ఇంక ఇప్పుడు నేను కూడా టిఫిన్ తినేస్తాను. వేడిగా ఏమీ లేదు, చల్లగా అయిపోయింది. ఇప్పుడు చేశాను కదా, 7:20 ఆ టైం చేసా. ఇప్పుడు చూడండి 1:30 అయిపోయింది. అది కొంచెం చల్లగా అయితే అయిపోయి ఉంటుంది. ఇంకా తినేస్తాను. డాడీ టిఫిన్ చేయలేదు, డాడీ బయటికి వెళ్ళిపోయారు. నేను నానమ్మ తినాలి అదే టిఫిన్. నానమ్మకి ఇచ్చేసి వచ్చేసి నేను కూడా తినేస్తాను. చూసుంటే నేను ఎలా మడత పెట్టాను, మా డాడీ ఎలా మడత పెట్టారో చూడండి. నేను ఆయన ఎలా కుర్చీలో వేసేస్తున్నారని చెప్పేసి కొంచెం మడతలు వేసారని చెప్పేసి ఆయన ఏదో ట్రై చేశారు. ఆయన ట్రై చేసిన దాన్ని నేను ఎందుకు ఖరాబ్ చేయడం అని చెప్పేసి నేనైతే వీటిని ఏం డిస్టర్బ్ చేయట్లా. టిఫిన్ అయితే తినడం అయిపోయింది. ఇంకా గిన్నెలు బయటేసాను కదా, అవన్నీ అయితే కడగాలి. ఇంక ఇవ్వండి ఈ గిన్నెలు ఉన్నాయి. ఈ గిన్నెలన్నీ కూడా ఫస్ట్గా కడిగేస్తా బయటే కూర్చుని. హాయ్ అండి, ఇప్పుడు టైం వచ్చేసి 11 అయితే అయ్యింది. కరెక్ట్గా 11 కనిపిస్తుందా మీకు? కరెక్ట్గా 11 అయితే అయిందనమాట. గిన్నెలు అన్నీ వచ్చాయి కదా, అవన్నీ కూడా కడిగేసుకున్నా. ఇల్లంతా కూడా నీట్గా సర్దేసుకున్నా. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది. ఇవి 2 మాత్రమే ఉన్నాయి. క్యారెట్ ఫ్రై చేసింది, రైస్ చేసినవి మాత్రమే ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ కూడా తీసుకెళ్ళిపోయి కడిగేసాను అనమాట. ఇంకా వేడి నీళ్ళు కాచాను కదా పొద్దున్న, అవి మాత్రమే ఉన్నాయి. ఇంకా మిగతా అంతా ఓకే. ఇల్లంతా కూడా నీట్గానే ఉంది. ఇంకెప్పుడు నేనైతే నా క్లాస్కి అయితే బయలుదేరుతాను. ఇంకా టైం అయిపోతుంది. బాక్స్ అయితే తీసుకెళ్ళా. 1:30 లోపు అయితే వచ్చేస్తాను నేను. టైం కరెక్ట్గా 1 అయితే అయ్యిందండి. నేనైతే ఇంటికి వచ్చాను. వచ్చే ఇప్పుడు
ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకుని వచ్చా. ఏం ట్యాబ్లెట్స్ అనుకుంటున్నారా? పిప్పన్ ట్యాబ్లెట్స్. మళ్ళీ నొప్పి రావడం స్టార్ట్ అయింది. సో అవి తెచ్చుకున్నా. ఇంక ఇప్పుడు భోజనం చేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి. కరెంట్ లేదనుకుంటా. వాటర్ అన్నీ వచ్చేసాయి ఇంట్లోకి, ఫ్రిడ్జ్లో. ఇంక ఇప్పుడే మళ్ళీ డాడీ కూడా ఫోన్ చేశారనమాట. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను, ఒక 2 minutes అయింది. డాడీ ఫోన్ చేశారు. డాడీ దగ్గర పనిచేసే అబ్బాయి భోజనానికి వస్తారంట. సో నేను అన్నం తినేసి వాళ్ళకి రైస్ పెట్టేసి నేను అన్నం తింటా ఉంటాను. ఈ లోపు అది ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఇల్లు మొత్తం నీళ్ళు పడిపోయినాయి. కరెంట్ వచ్చినట్టు ఉంది ఇప్పుడే. ఫ్రిడ్జ్లో వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చాయి అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను భోజనం చేస్తూ రైస్ అయితే వండేస్తాను వాళ్ళ కోసం అని చెప్పి. కాలిపోయింది. స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి. ఇంక ఇక్కడ నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నా నేను తాగడానికి. భోజనం అయితే పెట్టేసుకున్నాను. కొంచెం తింటా, ఈరోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి తింటున్నాను. నీళ్ళు వేడైపోతే తీసుకెళ్ళిపోతా. కాలిపోయింది చేతులు, 2000 కాలిపోయినాయి. ఇలా పట్టేసుకున్నా. అన్నం తినేసాను. ఈ అన్నం కూడా అయిపోయింది. దీన్ని ఆపేసాను కూడా. ఇదంతా తొడాలి మళ్ళీ ఈవినింగ్. ఫుడ్ తినేసిన తర్వాత నాకేమైనా తినాలనిపించింది. ఇది తెచ్చుకున్నా. నిన్న మా మామయ్యగారితో బయటికి వెళ్ళాను, అప్పుడు నేను ఇది తెచ్చుకున్నాను. ఇంక ఇది తింటాను. టైం వచ్చి 1:15 అయింది. డాడీ ఇంకా రాలేదు, మరి ఎప్పుడు వస్తారో. డాడీ దేవ అయితే వచ్చారండి. నేను చేసిన ఈ క్యారెట్ ఫ్రై అయితే సరిపోదు కాబట్టి బయట నుంచి సాంబార్ అలాగే ఈ బెండకాయ కర్రీ తెచ్చుకున్నారనమాట. ఇంకిద్దరు తినేసి బయటకి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇవైతే ఇలా ఉన్నాయి. దీనిలో రైస్ అయిపోయింది మొత్తం. పొద్దున్న చేసిన రైస్ అంతా వేస్తాను అనమాట. ఇంకా డాడీ ఆఫ్టర్నూన్ పప్పాయ కట్ చేసుకుని అయితే తిన్నారు. ఆఫ్టర్నూన్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇందాక నేను తీసుకొచ్చిన ఈ పిప్పన్ ట్యాబ్లెట్స్ అయితే ఒకటి వేసుకుని పడుకున్నాను అనమాట. ఇంకా లేచేసరికి టైం కాస్త 3 అయింది. అలారం పెట్టుకుని లేచాను. నేనైతే అలారం పెట్టుకుని లేచానండి. టైం 3 అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈవినింగ్ టీ స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ కూడా నేను టీ తాగలేదు, మీరు చూసుంటే కనుక. ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్ లాగా పప్పాయ అయితే నేను తినేస్తాను. అది తింటే నాకు టీ క్రేవింగ్ అంతా తగ్గుతుందని చెప్పేసి అనిపించింది. మొన్న ఒకటి తిన్నా, మళ్ళీ ఈరోజు ఆ హాఫ్ ఉంది కదా, అదైతే తినేస్తాను. ఇదిగోండి, ఇంకా కట్ చేసి అయితే తెచ్చుకున్నాను పప్పాయ. ఇంకా నేనైతే తినేస్తాను. టైం వచ్చి కరెక్ట్గా 3:10 అయితే వస్తుంది. బయట చెత్త మొత్తం మంట వేసి అయితే వచ్చానండి. ఇంక ఇప్పుడు వెళ్ళి మొక్కలకైతే నీళ్ళు వేస్తాను. మొక్కలకి నీళ్ళు వేసి ఒక 1 వీక్ పైన దాటేసింది. ఇప్పుడు ఆ మొక్కలకన్నీ నీళ్ళు అయితే వేయాలన్నమాట. మొత్తం నేలంతా చూడండి ఎలా అయిపోయిందో. మొన్న కనకాంబరం మొక్కలు అవి తీసుకొచ్చి ఇక్కడ నాటాను. ఇంక ఇవన్నట్లకి కూడా మొత్తం కింద ఉన్న ఇక్కడ మొక్కలకి అలాగే అక్కడ మొక్కలకి నీళ్ళు అయితే వేస్తానండి. ఇంక ఇప్పుడు ఈ మెట్ల మీద ఉన్న ఈ మొక్కలకి నీళ్ళు వేయాలన్నమాట. ఇంక వీటన్నిటికి కూడా నీళ్ళు అయితే వేసేసుకుంటాను. మొత్తం అన్ని మొక్కలకి నీళ్ళు అయితే వేసేసాను. ఇంక ఇప్పుడు దండం మీద ఉన్న బట్టలు అయితే తీసుకొచ్చేస్తా, చల్లగా అయిపోతాయి మళ్ళీని.
ఇప్పుడు ఈ బట్టలన్నీ కూడా మడతలేయాలండి. మా అమ్మాయి కూడా వచ్చిన తర్వాత అయితే మడతలేస్తా. అన్నీ కూడా బెడ్ మీద ఒక సైడ్ అయితే వేసేసుకున్నాను. టైం వచ్చేసి 4:15 అయితే అవుతుంది. మా అమ్మాయి ఇక్కడ ఇంకా రాలా. ఇంక ఈలోపు నేను ఏం చేశానంటే ఫ్రిడ్జ్లోంచి ఈ క్యాలీఫ్లవర్ అయితే తీసి బయట పెట్టా. ఇంక ఇప్పుడు దీంతో అయితే కర్రీ చేస్తా ఈవినింగ్ మా డిన్నర్ కోసం. ఇదేనమాట బాబాయ్ పురుగు అనుకున్నాను. ఇది చిన్నది మాకు మా డాడీకి మా అమ్మాయి గారికి సరిపోద్ది. మా అమ్మాయి గారికి వస్తే అలాగే ఇంక ఇక్కడ ఈ పొద్దున్న కడిగిన గిన్నెలు ఉన్నాయి కదండి, ఇవన్నీ తీసుకెళ్ళిపోయి సర్దేస్తాను. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ మా దేవ తిన్న ప్లేటు బయట పెట్టాడు. ఇంక ఇది కూడా లోపలికి తీసుకెళ్ళిపోతా. ఫస్ట్ ఇవి తీసుకెళ్ళి సర్దేసిన తర్వాత ఈ ప్లేట్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి కడిగేస్తాను మా అమ్మాయి కూడా వచ్చేలోపు. ఈ గిన్నెలు అవి సర్దుదాం అనుకున్న గ్యాప్లోనే మా అమ్మాయి ఇక్కడైతే వచ్చాడండి. వాడు బ్యాగ్ ఇవన్నీ లోపలికి తీసుకొచ్చా. వాడైతే బయట ఆడుతూ ఉన్నాడు. ఇంకా వాడు బుక్స్ అవి తీసుకొచ్చేసి లోపల అయితే పెట్టేసా. కరెక్ట్గా టైం 4:30 అయింది. వచ్చేసాడనమాట. ఇంకా నేను ఇవన్నీ సర్దాలి. అలాగే వెన్నీళ్ళు పెట్టాను కదా మా అమ్మాయి గారి కోసం అని చెప్పేసి స్నానం అంతా చేపించేసిన తర్వాత ఇవైతే సర్ది వాడికి స్నాక్స్ ఇచ్చిన తర్వాత ఇవైతే సర్దుకుంటాను. మా అమ్మాయి గారికి అయితే స్నానం అన్నీ అయిపోయినాయండి. స్నాక్స్ కూడా ఇచ్చాను. ఇంటి పక్క పిల్లలతో ఆడుకుంటానని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా తీసుకొచ్చి చెప్పులు ఇచ్చాను అనమాట. ఇంకెళ్తున్నాడు. ఫాస్ట్గా వచ్చాయి. అక్కడే ఇల్లు, ఆ బకెట్లు కనిపిస్తున్నాయి కదా అదే ఇల్లు. ఆడ వెళ్తున్నాడు కదా అని చెప్పేసి నేను ఏం వదిలేను. నేను ఈ చైర్లో కూర్చొని చూస్తూ ఉంటా. పని అంతా వదిలేసుకుని వచ్చే వరకు ఏం చేస్తున్నాడు ఏంటని. మా అయ్యగారికి అయితే స్నాక్స్ ఇచ్చానండి. తింటా ఉన్నాడు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అయితే అవుతుంది. నేను ఈ గిన్నెలు అయితే సర్దలా. మా అయ్యగారితో పాటు బయటకు కూర్చున్నా. ఇంక ఇవి సర్దాలి, ఇవి కడగాలి, వంట చేయాలి. ఫస్ట్ అయితే ఇవి సర్దేద్దాం. మొత్తం బొట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దిస్తానండి. మా అయ్యగారు కూడా ఈ లోపు స్నాక్స్ తినేసాడు. ఇంక నేనైతే ఈ క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో కట్ చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు దీంతో ఏ బాబా ఇది వచ్చి నేను ఆఫ్టర్నూన్ చేసిన రైస్ అండి. ఈ రైస్ ఉంది కాబట్టి ఇంకా రైస్ తగ్గించి తీసుకున్నాను అనమాట. ఇంక ఇది కడిగి స్టవ్ మీద పెట్టేసి ఈ కర్రీ ప్రాసెస్ అయితే చూసేస్తా. ఇది తక్కువే ఉంది. దీనిలో అయితే నేను ఒక టమాటో అలాగే ఒక పొటాటో వేసి పొటాటో ఇది ఫ్రై చేసేస్తాను. సింపుల్గా అయిపోతుంది. ఇదంతా ఉడకడానికి కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఎందుకంటే కొంచెం లేతగా ఉంది కాబట్టి సరిపోతుంది. అలాగే కొంచెం క్యారెట్ ఫ్రై ఉంది, అలాగే డాడీ వాళ్ళు తీసుకొచ్చిన బెండకాయ కర్రీ కొంచెం ఉంది, కొంచెం సాంబార్ ఉంది. ఈ సాంబార్ వేసి మా అమ్మాయి గారికి క్యారెట్ ఫ్రైతో పాటు ఇది అది పెరుగు ఇవన్నీ పెట్టేస్తాను. క్యారెట్ ఫ్రై పెడతా, పెరుగు పెడతా, అలాగే కొంచెం సాంబార్ వేసి పెడతా. ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తాను. రైస్ స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఆల్మోస్ట్ పొంగొచ్చే వరకు అయితే అయిపోయింది. మా అమ్మాయి ఇక్కడికైతే స్లేట్ ప్రాక్టీస్ చేయమని చెప్పేసి ఇంకా అలా అయితే రాసి ఇచ్చారనమాట. వాడు రాస్తూ ఉన్నాడు ఏబిసిడీలో ఆలుని. వాడు మూతి మీద పెరుగుంది ఏంటనుకుంటున్నారా, ఆ పెరుగు వాడికి కొంచెం సైడ్ పగిలినట్టుంది. అందుకని చెప్పేసి చల్లగా ఉంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో తీసి చల్లటి పెరుగు అయితే ఇక్కడ అతికిచ్చాను. రైస్ అయితే అయిపోయిందండి. పొద్దున్న ఏదైతే ఆఫ్టర్నూన్ నేను రైస్ చేశానో ఆ రైస్ వచ్చేసి ఈ రైస్ మీద వేసాను అనమాట. ఇంక ఇక్కడ క్యాలీఫ్లవర్ అలాగే పొటాటో కర్రీ కూడా అయిపోయింది. ఇంకా అది కొంచెం గ్రేవీగా ఉండాలని చెప్పేసి ఇంక ఇప్పుడే ఆఫ్ చేసేస్తున్నా. ఇవన్నీ పెట్టేసుకుని నేను మొత్తం ఉన్న గిన్నెలన్నీ కూడా అన్నీ కడిగేసుకున్నాను. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ రైస్ చేసింది అనమాట. ఇది రైస్ కూడా వేసేసి ఇది కూడా కడిగేసాను. మొత్తం గిన్నెలన్నీ అయిపోయినాయి, కడిగాల్సినవి అన్నీ కూడా. పడుకునే ముందు ఒకసారి గ్యాస్ స్టవ్ అయితే కడుగుతాను. ప్రస్తుతానికి మా మాయగాడైతే ఇక్కడ బొమ్మలతో ఆడుతూ ఉన్నాడు అనమాట. టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. 7:30 కాదు, సారీ 7 అయితే అవుతుంది. ఈ బట్టలు ఉన్నాయి మడతేయాల్సినవి. మా అమ్మాయిగాడు స్లేట్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. సో ఆడుకుంటున్నాడు. హ్యాపీ బర్త్డే అమ్మాయి.
బర్త్డే సెలబ్రేషన్స్ అంటండి, మీరు కూడా వచ్చేయండి. ఇదిగోండి, ఇంకా నేను మా అమ్మాయి ఇక్కడ ఇద్దరం కలిసి అయితే భోజనం చేసేస్తున్నాం. క్యారెట్ ఇంకా కాలీఫ్లవర్ ఇంకా పొటాటో అనమాట. మా అమ్మాయి ఇక్కడ ముందే పొటాటోలు తినేస్తున్నాడు. టైం వచ్చేసి 7:40 7:30 అయితే అవుతుంది. బట్టలు ఇంకా మడతేయలేదు, మడతేస్తాం తినేసిన తర్వాత. 7 8 సరిపోయింది. నేనైతే బట్టలు మడతేసుకుంటున్నానండి. మా అమ్మాయి ఇక్కడ అయితే నెంబర్స్ చెప్పుకుంటున్నాడు. రే బట్టలు తొక్కేస్తున్నావరా? Dog, butterflies, apples, fishes, ఒకసారి ice cream, ఇద్దరము భోజనం అయితే చేస్తామండి. ఇంకా భోజనం చేసేసిన తర్వాత బట్టలు అయితే మడతేస్తున్నా. మా మహిగాని అడిగాను, మహి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడిగితే నేను చెయ్యను అని చెప్పాడు. సరే నువ్వు చెయ్యకులే అని చెప్పేసి అంటే వాడు ఎలా నెంబర్స్ చదువుకుంటున్నాడు. నేనైతే బట్టలు మడతేస్తాను. 9 10 11 13 14 16 17 18. బట్టలన్నీ కూడా మడతేయడం అయితే అయిపోయిందండి. టైం వచ్చి 8:25 అయితే అవుతుంది. మా అమ్మాయిగా రాసుకుంటున్నాడు. ఇంకా నాకు కొంచెం వర్క్ ఉందనమాట. ఇంకా నేను కూడా రాసుకుంటా. నాకు పని ఉందని చెప్పాను కదండి, ఆ పని అంతా కూడా చేసేసుకున్న తర్వాత మొత్తం డాడీ కూరగాయలు అవి తీసుకొచ్చారనమాట. ఇంకా డాడీ భోజనానికి కావాల్సినవన్నీ కూడా గ్యాస్ స్టవ్ మీద అయితే సర్ది పెట్టేశాను. కానీ డాడీ తినేస్తాను అనేసి అన్నారని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టానమాట. వేడి నీళ్ళు అన్నీ కూడా పెట్టేసి డాడీకి ఏవేవి కావాలో అవన్నీ కూడా టేబుల్ మీద అయితే పెట్టేసి నేనైతే వెళ్ళి పడుకుని పోయానండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.